నమస్తే అండి. నేను బాగున్నాను. మీరు బాగున్నారా? ఇది పన్నీర్‌తో ఒక చిన్న స్నాక్ ఐటెము. ఇది చాలా బావుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్. తొందరగా అవుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈవినింగ్స్ మనకి ఆహ్, చట్పటాగా అంటే పుల్ల పుల్లగా వేరుగా తినాలనిపిస్తుంది గదా! ఇంట్లో ఉన్న స్నాక్స్ కాకుండా ఏదన్నా తక్కువ టైంలో చేసుకోవాలి, మంచి టేస్టీగా ఉండాలి అనిపిస్తూ ఉంటుంది కదా! అలాంటి టైంలో ఈ పన్నీర్ స్నాక్ చేసుకుంటే చాలా బావుంటుందండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఎక్కువ టైం ఏం పట్టదు. దీనికోసం మ్యారినేషన్ గానీ, ఇది ముందే రెడీ చేసి అట్టు పెట్టుకుంటారు కానీ, అలాంటి ప్రాసెస్ ఏమి అవసరం లేదండి. ఒక 10 మినిట్స్‌లో మనకు రెడీ అయిపోతుంది. ఇంట్లో గనక పన్నీర్ ఉంటే గనక ఈ స్నాక్ మనకు ఒక 10 మినిట్స్‌లో రెడీ అయిపోతుందండి. దీనికోసం నేను కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. పచ్చిమిరపకాయల నుంచి వచ్చే కారమే మనకి ఈ స్నాక్‌లో కారం అండి. కొత్తిమీర అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. పుదీనా ఉన్నా లేకపోయినా సరిపోతుంది. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు మాత్రం ఖచ్చితంగా కావాలి. ఒక మిక్సీ జార్‌లో ఆహ్, నా పన్నీర్‌కి సరిపడా కొత్తిమీర అంటే ఒక 200 గ్రామ్స్‌కి ఒక కట్ట కొత్తిమీర పడుతుందండి. మీ పచ్చిమిరపకాయల కారాన్ని బట్టి నేను అయితే 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. నాకు పచ్చిమిరపకాయల కారం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఈ రెసిపీలోకి నిమ్మరసం కూడా మస్ట్ అండ్ షుడ్ అండి. మీకు వెనిగర్ అయినా యూస్ చేసుకుంటానంటే గనక నిమ్మకాయ లేకపోతే వెనిగర్‌తో అయినా చేయొచ్చు. బానే ఉంటుంది. కానీ నిమ్మకాయలతో అయితే చాలా బావుంటుంది. మిక్సీ జార్లో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని, ఆ మిశ్రమంలోనే సరిపడా ఉప్పు, ధనియాల పొడి పావు స్పూన్ చాలండి. జీలకర్ర పొడి మాత్రం మస్ట్ అండ్ షుడ్. జీలకర్ర పొడి కూడా చాలా బావుంటుంది. దీనికి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. జీలకర్ర పొడి మాత్రం 1 టీ స్పూన్ వేసుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. ఒకవేళ మిక్సీ జార్లో ఆకు గనక కొత్తిమీర, పుదీనా గనక నలగకపోతే గనక నీళ్లు వేసుకోకూడదు. దాని బదులు నిమ్మరసం మనం ఈ రెసిపీకి వాడుకునే నిమ్మకాయ రసాన్ని మనం మిక్సీ జార్లోనే వేసుకుని మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. అంతేగాని వాటర్ అయితే యాడ్ చేయకూడదు. ఈ మిశ్రమం అనేది కచ్చా పచ్చగా ఉంటేనే టేస్ట్‌గా ఉంటుంది. మీకు ఇష్టమైతే గనక మీకు ఇష్టమైతే గనక పల్లీలు డ్రై రోస్ట్ చేసుకొని వాటిని కూడా కచ్చా పచ్చాగా దంచుకొని దీనికి యాడ్ చేసుకున్నా గానీ బావుంటుందండి. ఒకసారి అలా ట్రై చేయండి. నాకు పల్లీలు ఇష్టం ఉండదు. నేను అందుకే ఇలాగే చేసుకున్నాను. పన్నీర్‌ని పీసెస్‌గా కట్ చేసుకోవాలండి. నచ్చితే క్యూబ్స్ లాగా అయినా కట్ చేసుకోవచ్చు. నేను ఇలా బారుగా స్ట్రిప్స్ లాగా కట్ చేసుకున్నాను. ఎలా అయినా బావుంటుందండి. మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోండి. పన్నీర్‌కి ఈ మిక్చర్‌ని కోట్ చేయాలి. 2 సైడ్స్ కోట్ చేసి ప్యాన్‌లో ఫ్రై చేసుకోవాలి. నేను గ్రానైట్ ప్యాన్ తీసుకున్నాను. మీరు అల్యూమినియం తీసుకున్నా, స్టీల్ తీసుకున్నా గానీ దేనికైనా ఎలా అయినా బావుంటుంది. కానీ గ్రానైట్ వల్ల ఏంటంటే ఆ మిక్చర్ అనేది ఎక్కువ మాడిపోకుండా ఉంటుందండి మొత్తం అయ్యే వరకు. అల్యూమినియంకి అయితే కనుక తొందరగా మాడుతుంది. పైన మిక్చర్ అనేది కొంచెం మాడిన క్రిస్పీగా అయినా కానీ దాని టేస్ట్ కూడా బాగుంటుంది. పన్నీర్లో మనం దాన్ని కూడా పిక్ చేసుకుని తింటుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.